నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రపంచమంతా ఎదురు చూసిన క్షణం, కోరుకున్న నిమిషం. నిప్పులు కక్కుతూ నింగికి ఎగురుతూ కనిపించింది రాకెట్ మాత్రమే కాదు, కోట్ల మంది ఆశలు కూడా. 8 రోజుల్లో వస్తామని చెప్పి 8 నెలలకు పైగా అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ తిరిగి భూమి మీద అడుగు పెట్టేందుకు రూట్ క్లియర్ అయింది. ఫాల్కన్ 9 రాకెట్ రయ్యున దూసుకుపోయింది. సునీత రిటర్న్ జర్నీ ఎలా సాగబోతోంది? అంతా సేఫేనా, లేదంటే లాస్ట్ మినిట్ ఛాలెంజెస్ ఉండబోతున్నాయా? Watch this story. భూమిపైకి సునీత రాకకు రూట్ క్లియర్. ఇంకొన్ని రోజుల్లో భూమిపై సునీత అడుగు. నిప్పులు కక్కుతూ నింగిలోకి ఫాల్కన్ 9. సునీత రిటర్న్ జర్నీ ఎలా ఉండబోతోంది? జర్నీ ఈజీయేనా, సవాళ్లు కూడా ఉన్నాయా? సునీత రాకకు ఎన్ని రోజులు టైం పట్టనుంది? ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో చిక్కుకున్న భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ భూమి మీదకు వచ్చేందుకు రూట్ క్లియర్ అయింది. నాసా, స్పేస్ ఎక్స్ కలిసి చేపట్టిన క్రూ 10 మిషన్ లో భాగంగా 4 వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ డ్రాగన్ క్యాప్సూల్ ను సక్సెస్ఫుల్ గా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా మిక్ క్లెయిన్, నికోల్ ఆయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ అనే 4 వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. 8 రోజుల్లో తిరిగి రావాలని ప్లాన్ చేసుకుని అంతరిక్షంలోకి వెళ్లిన సునీత విలియమ్స్, బజ్ విల్మోర్ 8 నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు ఫాల్కన్ 9 నింగిలోకి దూసుకుపోవడంతో వెల్కమ్ బ్యాక్ సునీత అంటూ నెటిజన్లు పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన 2 ఆస్ట్రోనాట్లు క్రిస్మస్, న్యూ ఇయర్ కూడా స్పేస్ లోనే జరుపుకున్నారు. అక్కడి నుంచి భూమి మీదకు ఇంటర్వ్యూలు ఇచ్చారు కూడా. సునీత విల్మోర్ కు సంబంధించి ప్రతి వివరాన్ని నాసా ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంది. ఈ ఇద్దరిని భూమి మీదకు తీసుకువచ్చే విషయంలో అమెరికాలో రాజకీయ యుద్ధం కూడా జరిగింది. అయితే వీటన్నింటినీ దాటుకుని ఇప్పుడు సునీత రాకకు దాదాపుగా రూట్ క్లియర్ అయింది. నిజానికి ఫాల్కన్ 9 రాకెట్ ను ఈ నెల 12నే ప్రయోగించాలని ప్లాన్ చేశారు. అయితే గ్రౌండ్ సపోర్ట్ క్లాంప్ ఆర్ములో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని రద్దు చేశారు. ఇప్పుడు రాకెట్ సక్సెస్ఫుల్ గా దూసుకు వెళ్లడంతో సునీత త్వరలో భూమి మీద అడుగు పెట్టబోతున్నారు. భూమి మీద నుంచి వెళ్లిన వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న 2 రోజుల తర్వాత సునీత విల్మోర్ భూమిపైకి తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. క్రూ 10లో వెళ్లినటువంటి వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ప్రవేశిస్తారన్నమాట. అంతకుముందు క్రూ 9 డ్రాగన్ పంపించారు. ఆ పంపించినప్పుడు ఆ 4 సీట్లు ఉన్నటువంటి క్రూ 9 సెప్టెంబర్లో పంపించారు. 4 తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నా కూడా 2 పంపించి 2 సీట్లు ఖాళీ ఉంచారు క్రూ 9లో, సునీత విలియమ్స్ ని, విల్మోర్ ని తీసుకురావటానికి. ఇప్పుడు క్రూ 10 వెళ్ళింది కాబట్టి వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో నావికులుగా ఉంటారు, వ్యోమగాములుగా ఉంటారు. సునీత విల్మోర్ తో పాటు ISS లో నాసాకు చెందిన నిక్ హేగ్, రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన రాస్కాస్మోస్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బోనోవ్లను కొత్తగా ఇక్కడి నుంచి వెళ్తున్న 4 వ్యోమగాములు రిలీవ్ చేస్తారు.
ఆ నలుగురిలో రష్యా, జపాన్ నుంచి ఒక్కొక్కరు, అమెరికా నుంచి 2 ఉన్నారు. అయితే కొత్త వ్యోమగాములకు అక్కడి బాధ్యతల అప్పగింత కార్యక్రమం పూర్తి అవడానికి 2 రోజులు పడుతుంది. ఆ తర్వాత సునీతతో పాటు మిగిలిన 3 ఆస్ట్రోనాట్లు భూమి మీదకు పయనమవుతారు. అయితే వాళ్లు తిరిగి రావడంలోనూ కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిటర్నింగ్ క్యాప్సూల్ సురక్షితంగా వచ్చేందుకు భూమిపై పరిస్థితులు అనుకూలంగా ఉండే వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితులు రావచ్చని, దీంతో వారి రాక ఆలస్యమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సునీత విలియమ్స్ విల్మోర్ ను స్టార్ లైనర్ లో తీసుకువచ్చే విషయంలో చిన్నపాటి రిస్క్ కూడా చేయొద్దని నాసా డిసైడ్ అయింది. దీనికి బదులుగా స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ను సేఫ్ ఆప్షన్ గా భావించింది. సునీత విల్మోర్లు ఎక్కువ కాలం అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. వారిని వ్యోమగాముల రొటేషన్ సమయంలోనే తీసుకురావాలని నిర్ణయించుకుంది. అయితే బుచ్ సునీతను సురక్షితంగా తిరిగి తీసుకువచ్చే సామర్థ్యం తమకు ఉందని బోయింగ్ వాదిస్తోంది. తమ ప్రత్యర్థి కంపెనీ స్టార్ లైనర్ లో వారిని తీసుకురావడంపై ఆ కంపెనీ అసంతృప్తిగా ఉంది. నిజానికి ఆ 2 బోయింగ్ లో అంతరిక్షంలోకి వెళ్లగా ఇప్పుడు వారి ప్రత్యర్థి మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ నుంచి వాళ్లు భూమి మీదకు తిరిగి వస్తున్నారు. నిప్పులు కక్కుతూ నింగిలోకి ఫాల్కన్ ఎగిరిన క్షణం ప్రపంచమంతా ఆసక్తిగా గమనించింది. సునీత సేఫ్ గా రా అని నినదించింది. గత ఏడాది జూన్ 5న సునీత విల్మోర్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు చేరుకున్నారు. వీరిని తీసుకెళ్లిన స్టార్ లైనర్ ప్రొపల్షన్ లో సమస్యలు తలెత్తడంతో వారు 8 నెలలుగా అక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత 2 వ్యోమగాముల ఆరోగ్యం మీద రకరకాల అనుమానాలు వినిపించాయి. వారు బతకరేమో అనే ఆందోళనలు కూడా కనిపించాయి. నాసా వీటన్నింటికీ ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తూనే ఉంది. వ్యోమగాముల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నామని, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వివరించింది. సునీత విల్మోర్ ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూనే ఉంది. అంతరిక్షం నుంచే సునీత, బుచ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడే క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. అక్కడి నుంచి మారథాన్ చేశారు. రకరకాలుగా తమలో ఉత్సాహాన్ని నింపుకుంటూ ప్రతిరోజు భూమి మీదకు వస్తామనే ఆశతో 2 వ్యోమగాములు 9 నెలలు గడిపారు. అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఫాల్కన్ 9 రాకెట్ వాళ్లు తిరిగి వచ్చే వాహనాన్ని పంపించడానికి అన్నట్లు నింగిలోకి ఎగిరింది. నింగిలోకి దూసుకు వెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్ ప్రత్యేకతలు సునీత రిటర్న్ జర్నీ కన్ఫర్మ్ అనే ఆశను మిగులుస్తున్నాయి. ఫాల్కన్ 9 రాకెట్ ప్రత్యేకతలు ఎన్నో. ఫెయిల్యూర్ రేట్ చాలా తక్కువ. అదే సునీత రిటర్న్ జర్నీలోనూ జరగబోయేది అదే అని అంతా ఫిక్స్ అయ్యారు. అసలు ఫాల్కన్ 9 స్పెషాలిటీస్ ఏంటి? సునీత విల్మోర్ రిటర్న్ వస్తారు సరే, ఆ తర్వాత సంగతి ఏంటి? ఫాల్కన్ 9 రాకెట్ ప్రత్యేకతలు ఎన్నో. సక్సెస్ కు కేరాఫ్ గా నిలిచే ఫాల్కన్ 9. సునీత రిటర్న్ జర్నీ సక్సెస్ అంటూ పోస్టులు. రిటర్న్ వస్తారు సరే, తర్వాత సంగతి ఏంటి? భూమి మీదకు చేరుకునేందుకు సునీత 1 అడుగు దూరంలోనే ఉంది. ISS లో 1 అడుగు వేయడం, ఇక్కడ దిగడం అంతే. అయితే సునీత విలియమ్స్ విల్మోర్ ను రిటర్న్ తీసుకువచ్చేందుకు ఫాల్కన్ 9 రాకెట్ ను ప్రయోగించారని తెలిసినప్పుడే ఆ 2 జర్నీ ఇక ఈజీ అని అంతా ఫిక్స్ అయ్యారు. ఈ రాకెట్ రికార్డు అలాంటిది. మరి 459 సార్లు దీన్ని లాంచ్ చేస్తే 456 సార్లు సక్సెస్ అయింది. అంటే సక్సెస్ రేట్ 99.35% అన్నమాట. 2020లో మనుషులను కక్షలోకి ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాకెట్ గా ఫాల్కన్ 9 రికార్డు క్రియేట్ చేసింది. దీన్ని ప్రయోగిస్తున్నారు అంటే సక్సెస్ ఖాయం అనే నమ్మకం. దీనికి తోడు తక్కువ ధరలో నింగిలోకి దూసుకు వెళ్లడం దీని ప్రత్యేకత. ఇదంతా ఎలా ఉన్నా ఎప్పుడైతే సునీత కోసం ఈ రాకెట్ ప్రయోగించారో సెంటిమెంట్ ప్రకారం సునీత రిటర్న్ జర్నీ దాదాపు సక్సెస్ అని ఫిక్స్ అయ్యారంతా. 100% సవాళ్లు ఉండకపోవటానికే అవకాశం ఉంది. కారణం ఏంటంటే స్టార్ లైనరు సునీత విలియమ్స్ వెళ్ళినప్పుడు ప్రథమంగా మొట్టమొదటి ప్రయత్నం వాళ్ళని క్రూ తీసుకెళ్ళటానికి. అదే డ్రాగన్ క్రూ 9 కానీ 10 కానీ చూసినప్పుడు దాదాపు 10 సార్లు పైగా ఈ డ్రాగన్ వాహనాన్ని టెస్ట్ చేసుకుని ఉన్నారు.
దాంట్లో పనిచేసే వ్యవస్థలన్నిటికీ స్టాండ్ బై వ్యవస్థలు ఉన్నాయి. సునీత భూమి మీదకు తిరిగి రాబోతున్న వేళ ఆమె జర్నీ ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేస్తోంది. భారతీయ మూలాలు ఉన్న అమెరికన్ ఆస్ట్రోనాట్ అయిన సునీత విలియమ్స్ 2006 డిసెంబర్ 9న తన మొదటి అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె తన మొదటి మిషన్లో 195 రోజులు అంతరిక్షంలో గడిపి రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే తన ప్రయాణంలో 7 సార్లు స్పేస్ వాక్ నిర్వహించింది. మహిళా వ్యోమగామిగా ఇది మరో రికార్డ్. ISS నిర్మాణానికి వివిధ మిషన్లలో భాగస్వామి అయ్యారు. దీనిలో భాగంగా జూన్ 2024లో బోయింగ్ స్టార్ లైనర్ ద్వారా మరోసారి ISS కు చేరుకున్నారు. బోయింగ్ CST-100 స్టార్ లైనర్ క్రూ 9 మిషన్ లో భాగంగా అంతరిక్షానికి బయలుదేరారు. స్టార్ లైనర్ వ్యవస్థ నాసా, బోయింగ్ మధ్య భాగస్వామ్యంతో మిషన్ సక్సెస్ అయింది. అక్కడికి చేరుకునే వరకు బాగానే ఉంది. అయితే తిరిగి వచ్చే సమయంలోనే సమస్య వచ్చింది. దీంతో 9 నెలలుగా అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి. ఎనిమిది రోజుల కోసం అని వెళ్లి 8 నెలలకు పైగా అంతరిక్షంలోనే ఉండిపోయే పరిస్థితి వచ్చినా సునీత ఎప్పుడూ నిరాశ చెందలేదు కదా, ఇసుమంత భయం కూడా చూపించలేదు. ఆమె ధైర్యానికి ప్రపంచమంతా సెల్యూట్ చేసింది. పైగా అంతరిక్షం అనేది తమకు హ్యాపీ ప్లేస్ అంటూ స్టేట్మెంట్లు ఇచ్చారంటే వాళ్ల ధైర్యానికి సలాం చేయాల్సిందే ఎవరైనా. ఏమైనా ఇప్పుడు సునీత తిరిగి రావడానికి రూట్ క్లియర్ అయింది. సునీత గురించి ప్రపంచమంతా ఆలోచిస్తున్న వేళ రిటర్న్ జర్నీలో చిన్న పొరపాటు కూడా జరగొద్దని ఫిక్స్ అయిన నాసా వెనక్కు తీసుకురావడంపై స్పేస్ ఎక్స్ తో కలిసి వీలైనన్ని అవకాశాలను పరిగణలోనికి తీసుకుంది. అన్ని బ్యాలెన్స్ చేసుకునే సిబ్బంది మార్పిడి సమయంలోనే వారిని వెనక్కు తీసుకురావాలని నిర్ణయించింది. దీంతో ప్రాసెస్ కాస్త లేట్ అయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే రిటర్న్ జర్నీకి దాదాపుగా ఎలాంటి సమస్యలు, సవాళ్లు లేనట్లే. అయితే భూమి మీదకు చేరుకున్నాకే సునీతకు అసలైన ఛాలెంజెస్ ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. గురుత్వాకర్షణ శక్తితో సునీత ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంది. 8 నెలలుగా జీరో గ్రావిటీ ఉన్న ప్రాంతంలో గడిపిన ఆస్ట్రోనాట్లు గురుత్వాకర్షణ బలం ఉన్న వాతావరణంలోకి ఎంటర్ అయ్యాక సమస్యలు తప్పవు. జీరో గ్రావిటీ అంటే దాదాపు బరువు లేనట్లే. అలాంటి కండిషన్స్ లో 8 నెలలకు పైగా ఉండి వస్తున్నారు. భూమి మీదకు వచ్చాక ప్రతి పని వాళ్లకు కష్టంగానే మారే ఛాన్స్ ఉంటుంది. భూమిపై పరిస్థితులకు సర్దుకుపోయే ప్రాసెస్ లో అసౌకర్యంగా ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇదంతా ఎలా ఉన్నా వాళ్లు భూమి మీదకు తిరిగి రాబోతున్నారనే ఆలోచనే చాలా మంది కళ్లలో ఆనందం నింపుతోంది. సునీత రాక కోసం, ఆమె భూమి మీద అడుగు పెట్టే క్షణం కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది.